శ్రీరామ పట్టాభిషేకం అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో వారం రోజుల నుండి ప్రతి దేవాలయంలో చుట్టూ పరిసరాలను శుభ్రం చేస్తున్నామని, రాముని అక్షింతలు ప్రతి ఇంటికి చేరేలాగా చేశాం. దేశము మరియు ప్రపంచమంతా రాముని ప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తుంది. ఇలాంటి గొప్ప దినాన్ని మనమందరం మతాలకు అతీతంగా ఒక పండుగలాగా చేసుకోవాలని సంతోషం వ్యక్తం చేశారు. రాముడు సకల జగన్నాథుడని ఉంటే గనక పరమశివుల వారు పార్వతీదేవికి ఉపదేశం చేసిన శ్రీరామ రామ రామ, ఎందుకంటే సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి శాసనే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అని నా నియమం అన్నాడు. ఒకసారి చేతులు చాపి లేదు కొంగు చాపి భారతదేశమంతా మల్ల రామరాజ్యమంట రామో విగ్రహం ధర్మానికి రూపం ఉంటే అది రాముడిలో ఉంది అని చెప్పిన వారు శత్రు మారించి అలాంటి వ్యక్తిత్వం రాముడు. నేను శివపరమైన పాటలు చాలా రాశాను, కానీ అందులో నాకు అవేగం ఉంది. ఎందుకంటే నేను ఆటగలరా శివ ఆటగల వేసేవాళ్ళు ఒక నాణ్యానికి రెండు వైపులా. ఒక సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండుగమైనటువంటి వాతావరణంతో అందరూ కూడా రామ ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరగబోతున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో దాదాపు అందరూ కూడా వాళ్ళ టీవీల ముందు అయోధ్యలో కొంతమంది ఇది ప్రత్యక్షంగా చూసేటటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రామ ప్రాణ ప్రతిష్ఠ అయిన సందర్భంగా భారతీయులందరూ కూడా ఈరోజు పండుగలానే భావిస్తున్నారు. గత వారం రోజులుగా మందిరాన్ని శుద్ధి చేయడము, స్వచ్ఛ తీర్చు, అదేవిధంగా రాముని పట్టాభిషేకం చేయడం అనే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎండోమెంట్ సెల్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. దానికి తనికెళ్ల భరణి గారు రావడము, రాముడి మీద పాటను రిలీజ్ చేయడము, వారు కూడా పాడారు. ఇది ఒకవైపు అయితే రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అన్ని పార్టీలు చేసుకుంటారు, అన్ని పార్టీలు చేసుకోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం ఉండకూడదు. అందరూ కూడా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా రాముడిని దేవుడి కింద కాదు, రాముడిని ఒక వ్యక్తి కింద, ఒక మర్యాద పురుషుడి కింద మనం భావిస్తాం. కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ దేశంలో రామరాజ్యం రావాలన్నారు, కానీ దానికి మతంతో సంబంధం లేదు. కాబట్టి అయినా కూడా దాన్ని కొంతమంది దాని మతంతో పోల్చి ఏదో రాజకీయ కార్యక్రమం కింద చిత్రించే ప్రయత్నం చేసి కొంతమంది స్వాముల్ని వారి ఏపు చేసుకొని రాజకీయమైనటువంటి ధ్వనిని వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ద్వంద్వ ప్రణాళిక అవుతుందో, వారి యొక్క ద్వంద్వ స్టాండ్ అవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తాము. ఒకవైపు మేమే తలుపులు తెరిచాము, మేమే మందిరానికి కారకులైన ఒకవైపు చెప్తూ ఉంటారు, మరి ఒకేమో మందిరానికి ప్రాణప్రతిష్ఠ రమ్మంటే మేము రాము, మా హిందువుల ఓట్లు కన్నా ముస్లిం ఓట్లు ఎక్కువ అనేటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇటువంటి ఒక ధోరణి మానుకొని రేపు ప్రాణ ప్రతిష్ఠ ఇది అందరి ఒక భారతీయుల యొక్క పండుగలానే భావించాలని చెప్పి కూడా అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాం.